ముఖ్యంగా అంటే అన్ని పార్టీలు ఏవైతే ఉన్నాయో వీటికి మద్దతు తెలుపకుండా ముఖ్యంగా కేవలము బీఆర్ఎస్ సైలెంట్గా ఉంటుంది దీని మీద అని చెప్పేసి బీజేపీ కూడా సైలెంట్గా ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిగా ఉందని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. ఇంతగానం చేసినా కూడా బీజేపీ చేతిలో ఉందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీదే బాధ్యత. ఇప్పుడు చట్టబద్ధత ఇవ్వాలంటే పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. పార్లమెంట్లో ఎవరున్నారు? బీజేపీ, కాంగ్రెస్ సంబంధించిన 230 మంది కూటమి, మిగతా వాళ్ళు బీజేపీ ఉంది. అధికారంలో వాళ్ళు కదా, వాళ్ళు అనుకుంటే గంట లోపల అయిపోయి. కానీ వీళ్ళు ఏదో గంట లోపల అయ్యే పనిని కూడా వీళ్ళు మా చేతులు లేదన్నట్లు ఇద్దరు డ్రామా ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ రోల్ మోడల్ అని చెప్తుంది, జీవోలు ఇస్తుంది, కోట్లేసి కొట్టేపించిన తర్వాత కోర్టు కొట్టేసి నేనేం చేయాలని చెప్తుంది. అంటే ఏ మమాయకత్వంగా పిల్లి కన్ను మూసుకొని పాలు తాగుతుంటే ఎవరు తెలియదు అనుకుంటుంది. అట్లా వీళ్ళు చేసే మోసాలు ఎవరు తెలియదు అనుకుంటారు. వాళ్ళు పెద్ద మోసం ఇది. పార్లమెంట్లో ఎవడు మాట్లాడే ఎంపీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ కలవడు, ప్రధానమంత్రిని కలవడు కాంగ్రెస్ వాళ్ళు. కానీ అయితే లేదు అంటారు, ఢిల్లీ ధర్నా చేస్తారు రేపలు రానికి. బీజేపీ పార్టీ ఏమో బీసీలకు చాలా మేమే చేస్తాం, రేపు తెలంగాణలో మేమే బీసీ ముఖ్యమంత్రి చేస్తాం. ముఖ్యమంత్రి సంగతి దేవుడు కనీసం గివన చేయండి. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి అని చెప్పుకుంటా మళ్ళీ ఇప్పుడు ఏదైతే పార్టీ పరంగా అని చెప్పేసి మళ్ళీ దాంట్లో కూడా మోసం చేయడం జరిగింది. దీన్ని అంటే చిత్తశుద్ధి నిజంగా ఉందని అనుకోవాలా లేకపోతే బయటపడింది అనుకోవాలి? కాంగ్రెస్ ఎక్కడ చిత్తశుద్ధి అండి? జనాభాను తక్కువ చేస్తూ ఇచ్చింది, బీసీల జనాభాను కొన్ని కులాలను తక్కువ చేస్తూ ఇచ్చింది. ఇప్పుడు ఏం చేసింది? మండలాల్లో ఒక వార్డు మెంబర్ లేడు, ఊర్లో వార్డు మెంబర్ లేడు, జిల్లాల్లో బీసీ లేడు. అంటే బీసీలే లేరు అనేటట్టు చేసింది.